పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వైకుంఠ లక్ష్మీపురం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ అట్లూరి బాల సత్యనారాయణ గారు పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. నమస్కారం అండి. నమస్కారం అండి. వీరు గత కొద్ది కాలంగా ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటల సాగు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో వరి పంట సాగు యాజమాన్య పద్ధతుల గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు వారి అనుభవాలను తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. తొలకరలో మనకు వేసవకాలం తర్వాత వచ్చేటువంటి మొదటి వర్షాలు పడినప్పుడు భూమిలో బలం తగ్గుతుంది కాబట్టి దాన్ని బలపరచుకోవడం కోసం పచ్చిరొట్టె ఎరువులు అనేవి వేస్తామండి. మా పశువుల ఎరువులు వేసినప్పటికీ అవి కూడా వేయటం వల్ల భూమి ఇంకా ఎక్కువ బలపడుతుంది. తర్వాత మనం తొలకర వచ్చిన తర్వాత నారుమడికి ప్రిపేర్ చేసుకోవడం. దేశీయ రకాల్లో మనం ఏమేమి పెడదాం అనేది ఒక నిర్ణయం తీసుకుని నారుమడి వేయడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి కృష్ణ బియ్యం అని నల్ల బియ్యం రకం, తర్వాత కరువం కురువై అని రెడ్ రకం, అది ఒకటి మంచి వెరైటీ. బహురూపి అని తెల్ల బియ్యంలో చాలా బలిష్టమైనటువంటి ఆహారం కలదని చెప్పి దాన్ని కూడా వేయటం జరిగింది. గోదావరి ఇసుకలో కుజీ పటాలియా, చిట్టి ముత్యాలు, చికీలా కోయిల. ఇంపార్టెంట్ చికీలా కోయిల కిడ్నీ ఫెయిల్యూర్ డయాలసిస్కి వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి మన గురువులు చెప్పడం వల్ల దాన్ని కూడా వేయటం జరిగింది. కుంకుమ శాలి, నారియల్ పూల్ అది కూడా వేసాము. శాంపిల్గా విత్తనం డెవలప్ చేయడం కోసం నెమలి కన్ను అనే విత్తనాన్ని కూడా వేసాను. నాటు వేసే విధానం లైన్ ఊడుపు వేసుకుంటే చాలా మంచిదండి. ఆ లైన్ ఊడుపులో కూడా కొంచెం దూరం పాటించితే ఇంకా మంచిది. గాలి వెలుతురు ఎంత ఎక్కువ సోకితే అంత పిలకలు పెట్టడానికి అవకాశం ఉంది, అంత నాణ్యతగా వరి ఎదగడానికి అవకాశం ఉంది. అలాగే మన పంట దిగుబడి కూడా చాలా నాణ్యతగా రావడానికి కూడా దూరం వేసుకోవడమే బెటర్ అని నా ఉద్దేశం. నారుమడికి ఎకరానికి వచ్చి 10 కేజీలు వాడతానండి. కలుపు అనేసరికి సేంద్రీయ పద్ధతిలో చేసే గోదావరిలో చేసే వ్యవసాయానికి కలిపే ప్రధాన సమస్య. ఈ సమస్యని అధిగమించడం ప్రస్తుత పరిస్థితుల్లో లేదు. ఇది తీయించడం ఒక్కటే దీనికి ఉన్న మార్గం. 2 సార్లుగా మనుషులు పెట్టే దాన్ని తీయించుతాం. అయితే అలా తీయించడం వల్ల కూడా ఒక ఉపయోగం ఉందండి. ఆ తీసిన కలుపుని భూమిలో దాంట్లోనే తొక్కడం వల్ల అది కూడా బలంగా తయారయ్యి భూమి అంతా కదలటం వల్ల ఏర్లు పోసుకుని ఎక్కువ దిగుబడి రావడానికి అదొక ఆస్కారం కూడా ఉంది. పొలం గట్లు పెద్దగా ఉన్న ప్రతి గట్టుకి పసుపు పెట్టుకోవడం కానీ, మామిడల్లం పెట్టుకోవడం కానీ, లేదా కంద పెట్టడం, ఏమ పెట్టడం జరుగుతుందండి. బాగా పెద్ద కాలువ గట్లు వాటి మీద నేను కంది కూడా వేశాను. కందులు కూడా పప్పు తయారు చేసాము, చాలా బాగున్నాయి. కూరగాయలు ఇంపార్టెంట్గా మనకి దాదాపు సంవత్సరంలో 10 నెలల పాటు మనకు కూరగాయలు ఇంట్లో కొనక్కర్లేకుండా కాంచుకునే విధానం ఉంది. ఎరువులు అంటే ఫస్ట్ తోలులో చీకిన పేడ ఎరువు తోలటం అంటే అది మా సహజంగా చేసే పని రైతులు. దానికి కాకుండా ప్రత్యామ్నాయమైనటువంటి ఎరువు ఏమిటాయా మంచిదేనంటే వేపపిండి, ఆముదం పిండి, పిండి ఇలాంటివన్నీ వేసుకోవచ్చు ప్రత్యామ్నాయమైనటువంటి ఎరువులు అవి. అంతేకాకుండా ఇంకా కొత్త రకంగా ఇంకోటి ఏం చేస్తామంటే ఈ మధ్యన గానక దగ్గర దొరికేటువంటి నూనె తీసేసిన వేరుశనగ పిండి, నూనె తీసినటువంటి నువ్వుల పిండి, దానికి మనం ఆవాల పిండి జతపరిచి దాంట్లో కొంత బెల్లము, బాగా పండిపోయినటువంటి అరటిపళ్ళు ఇలాంటివన్నీ వేసి ఒక పంచామృతం అని దాన్ని తయారు చేసి దాన్ని కూడా పొలానికి ఇవ్వటం జరుగుతుంది. దానివల్ల మంచి కలరు, గ్రోతింగ్, నాణ్యత ఎంత బాగునో పెరుగుతుంది. వరి పంటలో వచ్చేసి మిషన్లు అనేది ఎప్పుడు పెట్టలేదండి మేము. ఈ ప్రకృతి వ్యవసాయం చేసే దేశీయ విత్తనాలకి మిషన్ కటింగ్ అనేది ఏంటంటే ఒక మైనస్. ఎట్లా మైనస్ అంటే ఇంత కష్టపడి దాన్ని పండించి మనం ఆ పచ్చి వడ్లని కట్ చేసి ఆరబెట్టి దాయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వరి కింద కోసి దాన్ని ఆరబెట్టి దాన్ని ఒక వారమో 10 రోజుల తర్వాత వెనక్కి ముందు తిప్పి బాగా పొడిగా అయిన తర్వాత కుప్పలేసి వాటిని మాగిన తర్వాత నూర్చాలి. ఆ నూర్చినా కూడా బస్తాలు కట్టి చెక్కల మీద ఎక్కడన్నా దాసి దాన్ని మాగనిచ్చే మాత్రమే మిల్లు పట్టించాలి. అంత తొందరగా చేస్తే దాంట్లో క్వాలిటీ రాదండి. అంటే నేను తెలుసుకున్న విధానమే చెప్తున్నాను. అందరూ ఎలా చేస్తారనేది ఎవరిష్టం వాళ్ళకు ఉంటుంది. పూర్వం నుంచి మేము పుర్లు కట్టేవాళ్ళం ఇదివరకు అయితే ధాన్యం. ఇప్పుడు పుర్లు కట్టట్లేదు కాబట్టి చెక్క బల్లల మీద బస్తాలతో నెట్టు కట్టి 10 మాసాలు 12 మాసాలు దాటిన తర్వాత వాటిని మనం మిల్లు పట్టించినట్టయితే వాటిలో నాణ్యత, ఆరోగ్య పరిమాణాలు అన్నీ కూడా బాగుంటాయి. ఎకరానికి ఎంత లేదన్నా 30,000 తక్కువ లేకుండా అవుతుంది. ఎందుకనంటే బయటికి ఇక్కడికి తేడానల్లా రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకపోవడం ఒకటే మాత్రమే తేడా ఉంది. 12,000 15,000 ఆ తేడా ఒకటి మాత్రమే ఉంటుంది. కానీ ఏంటంటే లాభం వచ్చేసరికి హైబ్రిడ్ విత్తనాలు ఊడ్చి ఎరువులు పురుగు మందులు వాడి 40 బస్తాలు 50 బస్తాలు పండించామన్న రైతు కన్నా కూడా మాకు ఈ ఎరువులు వేసి ఇలా చేసినటువంటి దేశీయ విత్తనాలతో పండించిన పంట ప్రకృతి వ్యవసాయంలో చేసిన దానికి మాకే రెడ్ రైసో బ్లాక్ రైసో 15 బస్తాలు 20 బస్తాలు లోపైనా కూడా లాభం మాకే ఎక్కువ వస్తుంది. ఇది ఖచ్చితంగా చెప్పగలను. మార్కెటింగ్ అనేది మొదటి 2-3 సంవత్సరాలు నేను అమ్మలేకపోయాను. అది పబ్లిక్ రావడానికి చాలా టైం పట్టింది. కానీ టైం తీసుకున్న తర్వాత ఒక మార్గంలోకి వెళ్ళినాక మాత్రం ఇక మనం చూడక్కర్లేదండి వెనక తిరిగి. ఇది ఇప్పుడు ఆరోగ్యం మీద ధ్యాస పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు.
వాళ్ళు వచ్చి తీసుకుంటున్నారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి పంట సాగు విధానాలు, మార్కెటింగ్ గురించి కూడా రైతు సోదరులకు చక్కని సూచనలు, సలహాలు అందజేశారు. ధన్యవాదములండి. ధన్యవాదాలు.